సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం చాలా మంది అయితే చూస్తున్నాము. వాట్సాప్స్ అయితే డిలీట్ అయితే అవుతున్నాయి, వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ అయితే అవుతున్నాయి, అవి ఓపెన్ అయితే అవ్వట్లేవు. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మనం వాట్సాప్ అకౌంట్ ఎందుకు బ్లాక్ అవుతుంది, అసలు ఎందుకు మనకు బ్యాన్ అయిపోయింది, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, మనం చేసిన తప్పులు ఏంటి, ఇలా మనం అన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాట్సాప్ ఎందుకు బ్యాన్ అవుతుందంటే, మనం కొన్ని తప్పుల ద్వారా, మనం చేసే తప్పుల ద్వారానే వాట్సాప్ అయితే బ్యాన్ అయితే అవుతుంది. సో మనం ఆ తప్పులు ఏంటి అంటే, మనం కొన్ని ఫ్రాడ్ లింక్స్ అయితే షేర్ చేస్తుంటాం కదా. ఫ్రాడ్ లింక్స్ అంటే ఏదైనా కొన్ని అన్నెసెసరీ, మనకు పనికిరాని కానీ, లేకపోతే ఏదైనా మనకు అన్యూజువల్ కానీ అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ లింక్స్ మనకు షేర్ చేయడం ద్వారా కానీ, లేదా జనరల్గా అయితే మనకి ఇప్పుడు ఒక ఫోటో పెట్టి ఇది 10 మందికి షేర్ చేస్తే మంచిగా అవుతుంది అని ఇలా కొన్ని అయితే షేర్ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం ద్వారా కూడా మన వాట్సాప్ అయితే బ్యాన్ అయితే అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఇలా అయితే ఎలా అంటే, సోషల్ మీడియా అన్నీ చూస్తుంది ఫ్రెండ్స్. మన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూస్తలేరు అంటే అలా అయితే ఇప్పుడు సోషల్ మీడియా అయితే లేదు. మీరు ఏం చేస్తున్నా సోషల్ మీడియా అయితే అన్నీ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క ప్రతి స్టెప్ అనేది మనకు సోషల్ మీడియా అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలా మనం చేసే కొన్ని మిస్టేక్ వల్లనే మన వాట్సాప్ అయితే బ్యాన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ చేసినా సరే మరి మన అకౌంట్ అయితే ఎలా తిరిగి పొందాలి, మన అకౌంట్ ఎలా తిరిగి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అంతకంటే ముందు వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది ఈ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మీరు కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను. ఆ లింకులో ఓపెన్ చేసి జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా లో బడ్జెట్లో షాపింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనము దీనికోసం అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అని అయితే టైప్ చేయండి. వాట్సాప్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినాం అనుకో ఫ్రెండ్స్, మనం ఇక్కడ యాప్ సపోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద అయితే వెబ్సైటు, ఈమెయిల్, అడ్రస్, ప్రైస్ ఇట్లా అన్నీ వచ్చినాయి కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఏదైనా క్రోమ్ కానీ గూగుల్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం ఇలాగ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు హెల్ప్ సెంటర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ కింది స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ అసన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ చూపిస్తుంది, వాట్సాప్ ఇండియా, వాట్సాప్ మెసేంజర్ సపోర్టు, వాట్సాప్ బిజినెస్ సపోర్టు. ఇలా అంటే మీది ఏ రకమైన వాట్సాప్ ఎలా బ్యాన్ అయిందని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం జనరల్ వాట్సాప్ మెసెంజర్ అని దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీనిపైన మనము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇందులో మన మొబైల్ నెంబర్ అయితే డయల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇందులో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే మనము ఆ వాట్సాప్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏదైతే ఈమెయిల్ అయితే ఇస్తామో అదైతే ఇక్కడైతే ఇవ్వండి, అదైతే మర్చిపోకండి. తర్వాత మనకి ఇక్కడ ఐఫోన్ ఉంటే ఐఫోన్, ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్, ఇలా మీది ఏదైతే అది ఇక్కడ ఆండ్రాయిడ్ పైన క్లిక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ బాక్స్లో మీరు ఒక మన ఏమంటారు ఫీడ్బ్యాక్ లెక్క, మీకు ఎందుకు వాట్సాప్ బ్యాన్ అయింది, దేనివల్ల బ్యాన్ అయింది, మీకు ఎందుకు వస్తలేదు అని ఏదైనా ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ అయితే ఉంటుంది. ఆ స్టెప్ ఓపెన్ చేసి మనము సెంట్ అవుతున్నాం అనుకో. సెంట్ అవుతున్న తర్వాత మనకు 3 వర్కింగ్ డేస్లో మన వాట్సాప్ మనకైతే తిరిగి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాగైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు మీ యొక్క వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యి ఉంటే, టెంపరీ బ్యాన్ అయ్యి ఉంటే, మీ ఒక వాట్సాప్ మళ్ళీ మీకు తిరిగి
తప్పకుండా అయితే వస్తుంది. సో మీరు ఎవరైతే అకౌంట్ బ్యాన్ అయిందో వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే చేసి మీ అకౌంట్ అయితే తిరిగి మళ్ళీ పొందవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.